ఎడారిలో జలధారలు. రచన డాక్టర్ కె. జోబ్ సుదర్శన్. వేశ్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షారసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచూ వచ్చిరి గదా. యోవేలు 3:3. క్రీస్తుకు పూర్వం 6-7 శతాబ్దాలలో ఇస్రాయేలు ప్రజల్లో అరాచకం మితిమీరిపోయింది. తండ్రులు సారాయికి డబ్బు లేక చిన్న పాపను అమ్మేస్తున్నారు. వేశ్యకు డబ్బులివ్వడం కోసం ఒక చిన్న బాబును బానిసగా ఇచ్చేస్తున్నారు. భయభక్తులు లేకపోవడం, దురలవాట్లు మనిషిలోని సహజమైన వాత్సల్యం, మానవత్వం, ఆత్మగౌరవాలను చిన్నాభిన్నం చేసేస్తాయి. మనుషులు పశువులైపోతారు. ఈ రోజుల్లో వార్తల్లో వస్తున్న సంఘటనలు చదువుతుంటే గుండెలు బద్దలైపోతున్నాయి. మనుషులు స్వాభావిక ధర్మాలు మరిచి విచ్చలవిడిగా స్వార్థపూరితంగా మారిపోతున్నారు. ఒకరంటే ఒకరికి గౌరవం, ఆదరాభిమానాలు లేవు. కుటుంబాన్ని, చిన్నపిల్లలను సైతం వదిలేసి ఎవడి సుఖం వాడు చూసుకుంటున్నాడు. ఎదుటి మనిషి కష్టానికి మౌనంగా ఒక్క క్షణం ఆగి సానుభూతి చూపలేని స్పీడ్ యుగం ఇది. మంచి మానవత్వం మచ్చుకైనా కనిపించవు. విశ్వాసులు ప్రభు సంఘంలో చందాలు ఇస్తారు కానీ ఆ చందాతో పేదలను ప్రణాళికాబద్ధంగా ఆదుకునే కార్యక్రమాలు ఉండవు. తాను ఇంత తిని కొంతైనా డొక్కలు ఆర్చుకుపోయిన దీనులకు పెట్టాలనే తలంపు రాదు. వెచ్చదనం, ఆపేక్ష, కరుణ, మంచిదనం అడుగంటిపోయాయి. ప్రభువు అన్నార్తులను, దరిద్రులను చూసి కనికరపడ్డాడు. క్రైస్తవుల్లో ఆ మెత్తని మనసు, కనికరం ఏమైపోయాయి? లోకం ఒకసారి నీటిలో మునిగి నాశనమైందట. రెండవసారి ఇక అగ్నిజ్వాలల్లోనట. అగ్నికి ఆహుతయ్యేదాకా లోకముంటుందా? ముందే నాశనమైపోదు. ఈ అనురాగరాహిత్యం, నిర్దాక్షిణ్యం, ఒంటరితనం, మనిషిని మనిషిగా చూడలేని మనుషులు, మసివారిన మమతలు, ఆప్యాయత, వెచ్చదనం తగ్గి ప్రేమ చల్లారిపోయి ఈ లోకం గడ్డగట్టి బిగుసుకుపోయి ఘనీభవించి నాశనమైపోదు. సైన్యములకు అధిపతి అగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యముననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణ వాత్సల్యములు కనపరుచుకొనుడి. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికిని కీడు చేయ తలచకుడి. జెకర్యా 7:9-10.